ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం కొన్ని బిజినెస్ వీడియోస్ చేస్తున్నాము, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కొన్ని ఐడియాస్ అయితే చెప్తున్నాం, ఇలా ఇలా బిజినెస్లు ఉంటాయని చెప్పేసి ఈ బడ్జెట్తో చేయొచ్చు అని. మరి బిజినెస్ అనగానే ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, ఇంకా జాబ్స్ అంటే ఇవేనా? మామూలుగా మనం చూసుకుంటే అగ్రికల్చర్ వైపు వెళ్దాం కొద్దిసేపు. మనం ఫార్మర్స్, డెఫినెట్లీ రైతులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బిజినెస్ చేయాలనుకుంటే అసలు మన ముందు తరాల వాళ్ళకి వ్యవసాయం పట్ల అవగాహన కానీ, వ్యవసాయంలో కూడా బిజినెస్లు ఉంటాయి, వాటిని ఎలా మనం గ్రోత్ చేసుకోవచ్చు, దాంట్లో మంచి ఇన్కమ్ గెయిన్ చేయాలంటే ఒక్కసారి ఇవన్నీ పక్కన పెడితే ఫార్మర్స్ వైపు వెళ్తే మనము వాళ్ళకి సూట్ అయ్యే బిజినెస్ ఐడియాస్ ఏంటి, వాళ్ళు చేసే వ్యవసాయంతోనే బిజినెస్ చేయాలి అంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇవాళ. నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. సో నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినే. కానీ వాళ్ళ మనం ఏవైతే మనం బిజినెసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మనం చేస్తున్న డిఫరెంట్ బిజినెస్ పరంగా మనం సిటీస్లో ఎక్కడెక్కడ సెటిల్ అవ్వడం, ఇక్కడ బిజినెస్లు చేయడం మనం మొదలుపెట్టాం. యాక్చువల్లీ అగ్రికల్చర్ అనేది ఈరోజు చాలా ట్రెండింగ్ ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఓల్డెన్ డేస్లో రైతు లేకపోతే, బేసిక్గా మాట్లాడాలంటే రైతు అనేవాళ్ళు చాలా అంటే చాలా లో ప్రాఫిట్స్లో ఉంటున్నారు. ఇప్పటికి కూడా పండించే రైతు మాత్రం లో ప్రాఫిట్లో ఉంటున్నారు. కానీ పండించిన రైతు దగ్గర నుంచి ఈ కోల్డ్ స్టోరేజెస్, ఈ మార్కెట్ యాడ్స్ అంటాం కదా, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుండి బిజినెస్ పీపుల్స్ తీసుకొచ్చి దాన్ని రీటైల్ బిజినెస్ చేస్తుంటారు కదా. సో వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటున్నాయి, కానీ రైతుకి తక్కువ ప్రాఫిట్ ఉంటుంది. బట్ అట్ ఏ టైం ఇంకోటి ఏంటంటే ఈ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా క్రమేణా తగ్గుతూ వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈరోజు నేను చెప్తున్న పాయింట్, వ్యవసాయానికి చాలా డిమాండ్ ఉండబోతుంది. ఎంత డిమాండ్ ఉండబోతుందంటే ఎవరి ఫుడ్ కోసం వాళ్ళే పంట పండించుకునే రోజులు కూడా వస్తాయి. ప్రతి కుటుంబం పండించుకునే రోజులు కూడా వస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకు వస్తాయంటే, సో పాపులేషన్ మొత్తం ఎలా అయిపోయిందంటే రైతు పని పక్కన పెట్టేసి అందరూ మేము సాఫ్ట్వేర్, ఇంకో జాబ్స్, అందరూ జాబ్స్లో సెటిల్ అయ్యారు. మీరు గమనిస్తే నేను రీసెంట్గా ఫెస్టివల్కి మా విలేజ్ వెళ్తే అక్కడ చూస్తే ప్రతి ఇంటి నుండి అందరూ, ప్రతి ఒక్క అబ్బాయి సాఫ్ట్వేర్ వెళ్ళాలి, లేదా ఇంకోటి డిఫరెంట్ జాబ్లో ఉన్నారు. కానీ రైతు పని చేసే వాళ్ళు చూసుకుంటే చాలా తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారంటే దీనికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఉంది. ఎందుకంటే పంటలు సకాలంలో పండిన ఆ పంట నుండి సరైనటువంటి లాభం రాకపోవడం, సమ్ టైమ్స్ మంచి నీరు దొరకకపోవడం, సమ్ టైమ్స్ ఈ ప్రకృతి వల్ల వచ్చేటువంటి వైపరీత్యాల వల్ల అది పట్టే పంట నష్టం చాలా ఉంటుంది. ఈ తెగులు రావడం కానివచ్చు, ఈ పురుగు పట్టడం కానివచ్చు, ఇలాంటి చాలామంది ఉంటారు. కానీ ఈ బేస్ చేసుకొని సో మనం ఇది చేయలేము అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఏదో జాబ్స్ చేయడం, లేకపోతే ఇంకో కూలీ పనికి వెళ్ళడం ఇలా ఉన్నారు. కానీ నేను ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి నేను ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బేసిక్గా ఇది అందరికి తెలిసిన విషయమే, కొత్తగా నేను క్రియేట్ చేసి చెప్పేదేం కాదు. ఇప్పుడు సిటీస్లో ప్రతి రైతు ఇంటి నుండి ఒక పర్సన్ సిటీలో ఎవరో ఒకరు ఉంటారు. ఆ విలేజ్ మొత్తం నుండి, ఆ విలేజ్లో 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ 10 మెంబర్స్లో కనీసం 5 మెంబర్స్ బెంగళూరు, చెన్నైయో, హైదరాబాద్లో ఉంటున్నారు. కానీ వీళ్ళున్న స్టూడెంట్స్ ఉన్న ఏరియా కూడా అపార్ట్మెంట్స్లో వీటిలో దిగుతున్నారు కదా. నేనేం చెప్తానంటే రైస్ పండించాడు అనుకుందాం, ఆ రైస్ని తీసుకెళ్ళి ఆ కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసి దానికి లాభాలు వచ్చేందుకు వెయిట్ చేసి అమ్మడానికి ఎక్కువగా ఉంది. లేదు అంటే ఆ వడ్లని కొంచెం స్టోరేజ్ పెట్టేసుకొని దాన్ని ఎక్కువ రోజులు అయిన తర్వాత పాత వడ్లు అని చెప్పేసి మంచి డిమాండ్ రేటు ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు వరకు వెయిట్ చేసి అమ్ముతుంటారు. ఓకే, అలాగే నేను ఏమంటానంటే దీన్ని వీళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీసెస్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ రైసెస్ని, వాళ్ళు పండించే కూరగాయలని. ఎలాగంటే ఇప్పుడు బేసిక్గా సిటీస్లో వీళ్ళ పిల్లలు ఎలాగో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక దగ్గరలో ఆ పిల్లల దగ్గరలో ఉన్నటువంటి ఒక 3-4 అపార్ట్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క అపార్ట్మెంట్లో కనీసం 20-30 ఫ్యామిలీస్ ఉంటాయి ఈజీగా. సో అలాంటి ఫ్యామిలీస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి వీళ్ళు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఈ వెజిటేబుల్స్ కానివ్వచ్చు, ఏవైతే పండిస్తున్న పంటలు ఉన్నటువంటి ధాన్యం ఏదైనా కానివ్వచ్చు. ఇప్పుడు సొద్దలని బయట మార్కెట్లో క్వాలిటీ దొరుకుతుందండి, లేదు రాగులు వీళ్ళు ఏవైతే పండిస్తున్న పంట ఉందో డైరెక్ట్గా ఇక్కడ మార్కెట్లో వేయడం కంటే ఒక 2-3 అపార్ట్మెంట్స్ మాట్లాడుకొని మార్కెట్లో దొరికే రేట్కే ఆర్గానిక్ ఫుడ్స్ని వీళ్ళు సప్లై చేయగలిగారు అనుకోని హ్యూజ్ డిమాండ్ ఉంటుందండి. డైరెక్ట్గా పండించిన పంటనే. సో దీనికి ఆల్రెడీ వీళ్ళ పిల్లలు ఎలాగో సిటీస్లో ఉన్నారు. సో వీళ్ళ పిల్లల సహాయం తీసుకొని అక్కడ దగ్గరలో వీళ్ళకి తెలిసినటువంటి సర్కిల్లో
డైరెక్ట్గా వీళ్ళు పంటని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలిగారంటే సో కొంతమంది కామెంట్స్లో కూడా రాయొచ్చు ఏమనంటే సార్ ఒక నెల కొంటారు ప్రతి నెల కొంటారా వీళ్ళని 100% కొంటారండి. ఇప్పుడు నాకు ప్రతి నెల బియ్యం కావాలి, రైస్ ప్యాకెట్ కావాలి, నేను బయట మార్కెట్లో కొంటున్నాను కదా, ఆ పాలిష్ చేసిన బియ్యం తింటున్నాను నేను. సో వితౌట్ పాలిష్ తోటి రైతు దగ్గర నుంచి మీరు ప్రైస్ తీసుకోవచ్చు. నీకు హెల్త్కి మంచి ఉంటుందా చెడుగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది కదా. సో ఎందుకు ఈ బిజినెస్ చాలా వరకు వర్కౌట్ అవుతుందండి. ఇంకా ప్రతి విలేజెస్లో మీరు ఎవరైతే ఉంటారో బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళకి నేను ఇంకొక సలహా ఏంటంటే మీ విలేజ్లో ఉన్నటువంటి పండించే పంటనంతా మీరు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఒక స్టోర్ స్టార్ట్ చేయండి. ఒక స్టోర్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంకేముంటుందండి. స్టోర్ స్టార్ట్ చేస్తే మీరే పంట పండిస్తున్నారు, మీ పంటే మీ ఇన్వెస్ట్మెంట్. మీ స్టోర్లో మీరు న్యాచురల్గా ఆర్గానిక్ ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట పండిస్తారు, వరి పండిస్తారు, రాగులు, సొద్ద, మొక్కజొన్న, ఇట్లా ఇవన్నీ వీటితో పాటు ఏం చేస్తారు ఆకుకూరలు రెగ్యులర్గా పండించే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా వెజిటేబుల్స్ పండించే వాళ్ళు ఉంటారు. సో ఒక విలేజ్నే నమ్ముకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీ విలేజ్ నుండే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆన్లైన్ ద్వారా కూడా డైరెక్ట్గా ఏముంది ఇప్పుడు మీరున్న ఏరియాలో బస్ స్టాప్లో 100% ఉంటుందండి ఇది ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉంది. ఆ సర్వీస్ ఉపయోగించుకొని కూడా మీరు మార్కెట్లో బిజినెస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేయొచ్చు, వీళ్ళు పండించిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంటని డైరెక్ట్గా కస్టమర్ ఇంటికి డెలివరీ చేయొచ్చు న్యాచురల్గా. ఇప్పుడు ఆల్రెడీ ఫార్మ్స్ చాలా వచ్చాయి. సో అలాగే మీరు పండించిన పంటని రైతు దగ్గర నుంచే కస్టమర్ కొనడానికి ఎప్పుడూ ఆల్వేస్ రెడీగా ఉంటారు. నేను కూడా కొంటానండి. ఇప్పుడు నేను విలేజ్లో వచ్చాను, నేను కూడా రైతు దగ్గర నుంచి పంట తెచ్చుకుని నాకు కావాల్సినటువంటి ఏవైతే సీడ్స్ ఉన్నాయో సీడ్స్ కానివ్వచ్చు ఇవన్నీ నేను తెచ్చుకున్న రైతు దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో రాగులు కానీ సొద్దలు కానివ్వచ్చు, గోధుమలు. యాక్చువల్లీ బేసిక్గా గోధుమలు చాలామంది అంటే ఓల్డెన్ డేస్లో గోధుమలతోనే అవి బాగా ఆడిచ్చి వాటి దగ్గర నుంచి పిండి పట్టించుకుని చపాతీలు చేసుకునేవాళ్ళు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం మార్కెట్లో ఆటాలని అవన్నీ ఇవన్నీ కొంటున్నాం. కానీ ఎంతమంది న్యాచురల్గా తినాలనుకుంటున్నారు ఉంటారు, న్యాచురల్గా తినాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు టార్గెట్ ఆడియన్స్. సో ఇది డెవలప్ అవ్వడానికి విట్ విల్ టేక్ 2 to 3 months. 100% మంచి బిజినెస్ అండి ఇది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో మీరు మాట్లాడుకోవచ్చు, లేదు మీరు చిన్న చిన్న టౌన్స్లో ఉన్నారు, మీ విలేజెస్ అక్కడే ఉన్నాయి. సో అపార్ట్మెంట్తో మాట్లాడండి, అపార్ట్మెంట్ కమ్యూనిటీ ప్రెసిడెంట్స్ ఉంటారు, ప్రెసిడెంట్ వాళ్ళతో మాట్లాడుకొని మేము మీకు క్వాలిటీగా మార్కెట్లో దొరికే ఇప్పుడు ఒక రైతు దగ్గర నుంచి 1000 రూపాయలకి ఒక టిక్కీ బియ్యం తీసుకున్నారు అనుకుందాం, అది మార్కెట్లో మనం కొనడానికి మనం 1600, 1700, 2000 కూడా పెట్టుకుంటున్నాం మంచి రైస్ మసూరా అవి కావాలనుకున్నప్పుడు. సో మార్కెట్లో దొరికే దానికంటే రైతు 1000 రూపాయలకి వాడికి అమ్ముతున్నాడు కదా, అదే 1000 రూపాయల కంటే ఇంకొక 200, 300 ప్రాఫిట్ పెట్టుకొని డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చినా కూడా కస్టమర్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే న్యాచురల్ డైరెక్ట్ ప్రోడక్ట్ డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది, రైతు దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు రైతులు కూడా కొన్ని పంటలు పండించాలంటే కెమికల్స్ వాడాలి. ఏం కెమికల్స్ వాడుతున్నారు వాళ్ళు, పండించడానికి వాడుతున్నారు. సో అవి అక్కడికి ఎనఫ్, కానీ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లోకి ప్రోడక్ట్ని ప్రిజర్వేట్ చేయడం కోసం వీళ్ళు వాడే భారీ కెమికల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా. వాళ్ళు పంట మీద వాడితే వీళ్ళు ఏకంగా ఏం చేస్తున్నారు, సీడ్స్ మీద వాడుతున్నారు. సో అది చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఇంట్లో, వాళ్ళకు కూడా మంచి ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకి జొన్నలు సొద్దలు మీరు విలేజెస్ నుంచి తీసుకోవచ్చు. ఇంకా రైతులకు హెల్ప్ చేయాలి, మేము రైతుల దగ్గరికి మంచిగా చేయాలని చెప్పి చాలామంది పోరాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు కూడా ఇంకో బిజినెస్ని ఐడియా ఇస్తారు. కొన్ని విలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఆ విలేజెస్లో పండించే పంటని మీరు ఆర్గానిక్గా స్టోర్స్కి సప్లై చేసుకున్నారనుకోండి, మంచి రీటైల్ బిజినెస్ అవుతుంది అది కూడా. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో చేయొచ్చండి. ఆర్గానిక్ ఫుడ్స్ మీద మంచి డిమాండ్ ఉంది. చాలామంది ఈ ఆర్గానిక్ బిజినెస్ ద్వారా ఉపయోగించుకొని ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైతే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను ఒక మంచి బిజినెస్ ఐడియా. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సునీల్ గారు ఒకసారి మన సెషన్స్ గురించి. మేము రెగ్యులర్గా చేస్తున్న సెషన్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇప్పటివరకు చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. సో అందులో కంపెనీస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి, బిజినెస్ని ఎలా బ్రాండ్ చేసుకోవాలి, 10x సేల్స్ కన్వర్జేషన్ ఎలా తీసుకెళ్ళాలి, డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో ఆ ప్రాబ్లమ్స్కి సింపుల్ టెక్నిక్స్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ తోటి మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అప్కమింగ్ మన సెషన్ ఏదైతే జరగబోతుందో ఆ సెషన్కి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో మీరు మంచి సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ తీసుకోండి. అట్ ఏ టైం 10x మీ బిజినెస్లోకి గ్రోత్ తీసుకెళ్ళడానికి మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు మేము చెప్పినట్టుగా టాలెంట్ ఉంది, నాకు జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర సమ్ బడ్జెట్ ఉంది, ఏం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సునీల్ రెడ్డి గారి సెషన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.